Till now we learn list set, tuple set. So ఇప్పుడు మనం స్టార్ట్ చేసే టాపిక్ ని డిక్షనరీ. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. సో ఏ డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ కీ వాల్యూ పేర్స్ అనమాట. సో డిక్షనరీ అనేది కీ వాల్యూ పేర్స్ లా ఉంటుంది. మనం ఒక కీలో మనం వాల్యూస్ అన్ని స్టోర్ చేయొచ్చు అనమాట. డిక్షనరీ అనేది మ్యూటబుల్. ఇట్ మీన్స్ వాల్యూస్ కింద చేంజ్. డిక్షనరీస్ ఆర్ రిటన్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. సో డిక్షనరీస్ అనేవి మనం కర్లీ బ్రేసెస్లో రాస్తాం అనమాట. సో ఇప్పుడు మీ అండ్ డిక్షనరీలో మనకి సెట్లో అనార్డర్ ఉంటాయి కదా, అలాగే డిక్షనరీస్లో కూడా. ఇప్పుడు డిక్షనరీలోకి మనం ఎలిమెంట్స్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ యాజ్ యూజువల్గా అవే కీ వాల్యూ పేర్స్ని తీసుకున్నా. ఇప్పుడు యాడ్ చేసేదాలనే చూద్దాం. సో మనం వేరియబుల్ నేమ్ ఫస్ట్ మెన్షన్ చేయాలా. నెక్స్ట్ మెన్షన్ చేసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసేయాలన్నమాట. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏ వాల్యూని అయితే, ఏ కీని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కీని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నేను మార్క్స్ అనే కీని యాడ్ చేయాలి కాబట్టి మార్క్స్ అనే కీని మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ 85గా రావాలి కదా, సో 85ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసిన దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారా 85 అని ఇచ్చాయి మార్క్స్ కూడా. సో ఇలా మనం వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట డిక్షనరీలో. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసుకునేది చూసాం కదా, నో ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్గా అవే వేరియబుల్స్ తీసుకున్నా, అవే కీ వాల్యూ పేర్స్. ఇక్కడ నేను జస్ట్ పాప్ అని ఇచ్చేసి ఏజ్ అనే కీ వాల్యూని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. అంటే మన ఉన్న డిక్షనరీలో నుంచి రిమూవ్ చేసేయాలనుకుంటున్నా ఏజ్ అనే కీ వాల్యూని. సో జస్ట్ పాప్ అని ఇచ్చేసి దాని లోపల మనం ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కీని ఇస్తాం అనమాట. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో చూసారా ఇక్కడ ఏజ్ అనేది రిమూవ్ అయిపోయి మనకి జస్ట్ నేమ్, కోర్స్ మాత్రమే ప్రింట్ అయింది. నేమ్ రాహుల్, కోర్స్ పైథాన్ అని ఇలా ఒక్కటే ప్రింట్ అయింది అనమాట. ఇలా రిమూవ్ చేసుకుంటాం మన స్పెసిఫిక్ కీని ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటాం. నెక్స్ట్ పాప్ ఐటమ్. పాప్ ఐటమ్ అంటే ఇది మనం ఇక్కడ పాప్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం. మనం ఏ వాల్యూనైతే ఏ కీని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కీని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయకోకుండా లాస్ట్కి డిఫాల్ట్గా రిమూవ్ కావాలంటే పాప్ ఐటమ్ అనేది మెన్షన్ చేస్తాం. పాప్ ఐటమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ పెట్టేసి పాప్ ఐటమ్ అనే మెథడ్ ఇచ్చేసిన. సో ఇలా ఇచ్చినప్పుడు డిఫాల్ట్గా లాస్ట్ ఇన్సర్టెడ్ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ కోర్స్ పైథాన్ ఉంది కదా, ఇది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ నేమ్, ఏజ్ ఒక్కటే ప్రింట్ అవుతుంది ఇలా. సో నేమ్ రాహుల్, ఏజ్ 20 అని ఇలా కూడా రిమూవ్ చేయొచ్చు మనం లాస్ట్ ఐటమ్ని. నెక్స్ట్ డిలీట్. సో ఈ డిలీట్ అనే కీవర్డ్ని కూడా యూజ్ చేసి మనం స్పెసిఫిక్ కీని కానీ కీ వాల్యూని డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను కోర్స్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నా. బట్ మీకు ఈ పాప్ కూడా ఉంది, పాప్ కూడా యూజ్ చేయొచ్చు, ఈ డిలీటింగ్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే పాప్కి డిలీట్కి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే పాప్ సింటాక్స్ ఇదనమాట. ఫస్ట్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసి డాట్ అనే సింబల్ యూజ్ చేసి పాప్ మెథడ్ యూజ్ చేయాలి. దాని లోపల మనం ఏదే కీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కీని మెన్షన్ చేయాలన్నమాట. బట్ డిలీట్లో అలా కాదు. ఫస్ట్ డిలీట్ అనే డిలీట్ అనే మెథడ్ని యూజ్ చేసి దాని తర్వాత మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని లోపల మనం ఏ కీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కోర్స్ అనే కీని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో అందుకని కోర్స్ అనే కీని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇలా కోర్స్ అనేది డిలీట్ అయిపోయింది కదా, నేమ్ వచ్చేసి రాహుల్ వచ్చింది, ఏజ్ వచ్చేసి 20 వచ్చేసింది. డిలీట్ మెథడ్ యూజ్ చేసి మొత్తం అంతా కూడా డిలీట్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం మొత్తం వేరియబుల్స్, ఈ కీ వాల్యూ పేర్స్ అన్నీ కూడా డిలీట్ చేయొచ్చు అనమాట. డిలీట్ చేయకూడదు. ఇలా డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను అలా ట్రై చేసిన ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. చూడండి. సో నేమ్ స్టూడెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. డిలీట్ అనే మెథడ్ స్పెసిఫిక్ కీని మనం డిలీట్ చేయాలనుకున్న కేసులోనే మనం యూజ్ చేస్తాం. అంతేగాని మొత్తం కీ వాల్యూ పేర్స్ అన్ని డిలీట్ కావాలనే దానికి యూజ్ చేయకూడదు. సో అలా డిలీట్ కావాలన్న కేసెస్లో ఇంకో మెథడ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ క్లియర్. సో క్లియర్ అనే మెథడ్ని యూజ్ చేసి ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నిటిని డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఇది పాప్ మెథడ్కి అయితే ఎలా యూజ్ చేసామో దీనికి కూడా అలానే. పాప్ మెథడ్లో మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఒక కీని మెన్షన్ చేసాం, కానీ ఇక్కడ
మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అన్ని డిలీట్ అయిపోవాలి కదా, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో స్టూడెంట్ క్లియర్ అనే మెథడ్ యూస్ చేసిన, ఇంకా పెరాన్సిస్, ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్ పెరాన్సిస్ పెట్టేసిన. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారు కదా, మొత్తం అన్ని డిలీట్ అయిపోయి ఓన్లీ నాకు ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఒక్కటి వచ్చింది. ఇలా క్లియర్ అనే మెథడ్ని యూజ్ చేసి మన కీ వాల్యూ పేర్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ డిక్షనరీస్ని లూప్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీకు డిక్షనరీ క్రియేట్ చేసినప్పుడు అవుట్పుట్ చూపిస్తాం, ఒక్క నిమిషం. సో ఇక్కడ డిక్షనరీ క్రియేట్ చేసాం కదా, దీని అవుట్పుట్ ఎలా వచ్చింది, అంతా సింగిల్ లైన్లోనే వచ్చింది. సో లూప్స్ని యూజ్ చేసి ఒక్క వాల్యూని అసైన్ చేసుకోవచ్చు కదా, దాన్ని ఒకసారి చూద్దాం. సో ఓకే, ఈ ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట డిక్షనరీస్లో. ఫర్ లూప్ యూజ్ చేసిన, ఫర్ అనే కీవర్డ్ ఇచ్చేసిన, ఒక ఫర్ వేరియబుల్ ఇచ్చేసిన. ఇక్కడ ఈ ఫర్ వేరియబుల్లో ఈ కీ వాల్యూ పేర్స్ అన్ని రావాలి కాబట్టి ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి స్టూడెంట్ అనే వేరియబుల్ని ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో చూసారా, ఇక్కడ నేమ్, ఏజ్, కోర్స్ ఒక్కటి ప్రింట్ అయినాయి. ఎందుకు, మనం ఇక్కడ వాల్యూస్ అనేవి స్పెసిఫిక్గా ఇవ్వలేదు కాబట్టి కీస్ ఒక్కటే ప్రింట్ అయినాయి అనమాట. వాల్యూస్ ప్రింట్ కావాలంటే స్టూడెంట్ డాట్ వాల్యూస్ అని మెన్షన్ చేయాలి. సో ఇలా స్టూడెంట్ డాట్ వాల్యూస్ అని మెన్షన్ చేసినప్పుడు వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసారా, రాహుల్ 20 పైథాన్, ఇలా వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇలా లూప్స్ అనేవి యూజ్ చేస్తాం డిక్షనరీస్లో. వాల్యూసే కాదు, మీకు ఇక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా కీస్ అనేది ప్రింట్ అయినాయి కదా, మనకు కావాలంటే కీస్ అనే మెథడ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో నేను అదే ఇక్కడ యూజ్ చేసింది, కీస్ అనే మెథడ్ని యూజ్ చేసిన. ఇప్పుడు కీస్ అనేది ప్రింట్ అయిపోతాయి, ఓన్లీ కీస్ మాత్రమే, నేమ్ ఏస్ 20 అనేది. సో ఇలా ప్రింట్ అయిపోతాయి. మనకి ఇంకో మెథడ్ ఉంది కదా, కీసు వాల్యూస్ కాకోకుండా ఐటమ్స్ అనే మెథడ్ ఉంది కదా, ఈ ఐటమ్స్ అనే మెథడ్ని కూడా ఫర్ లూప్స్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా. సో ఈ 2 వేరియబుల్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని, ఈ 2 వేరియబుల్స్లోకి ఈ స్టూడెంట్ అనే వాల్యూస్ అన్నీ దీంట్లోకి వస్తాయి అనమాట. ఐటమ్స్ అన్నప్పుడు నేమ్ రాహుల్, ఏజ్ 20, కోర్స్ పైథాన్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు స్పెసిఫిక్గా నేమ్ అనేది రావాలి, రాహుల్ అనేది రావాలి, నెక్స్ట్ ఏజ్ అనేది రావాలి, 20 అనేది కూడా రావాలి. ఇలా 2 రావాలి కాబట్టి XY అనే వేరియబుల్స్ అనేది 2 వేరియబుల్స్ తీసుకున్నాయి. ఎక్స్ అనేది నేమ్ అయితే Y అనేది రాహుల్ అవుతుంది అనమాట. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ అనేది కీ, వై అనేది వాల్యూ. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇలా నేమ్ రాహుల్, ఏజ్ 20, కోర్సు పైథాన్, ఇలా వచ్చాయన్నమాట. సో ఇందుకోసమే ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. నేను 2 వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను కదా, దానికోసం నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను అనమాట. ఇలా ఫర్ లూప్స్లో డిక్షనరీస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక డిక్షనరీ అనేది కాపీ చేసుకోవచ్చు. సో అది ఎలానో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను కీ వాల్యూ పేర్స్ అన్నీ ఇచ్చేసా. కీ వాల్యూ పేర్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టూడెంట్ అనే దీన్ని ప్రింట్ చేస్తున్నా, స్టూడెంట్ అనే వేరియబుల్ని. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం, దీన్ని కామెంట్ పెట్టేసి. సో ఏమేమి ఉన్నాయి, నేము, ఏజ్, కోర్స్ ఉంది కాబట్టి ఆ 3 ప్రింట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఎలాగంటే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏది మైడిట్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఈ మైడిట్ అనే వేరియబుల్ తీసుకొని నేను ఏ వేరియబుల్ని అయితే మొత్తం అంతా కాపీ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ని ఇక్కడ మెన్షన్ చేస్తా, ఇక్కడ మెన్షన్ చేయాలి. సో స్టూడెంట్ అనే వేరియబుల్లో కీ వాల్యూస్ పేరు అన్నీ నేను కాపీ చేయాలనుకుంటున్నా. సో అందుకని నేను స్టూడెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశా, డాట్ అని పెట్టేసి కాపీ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో కాపీ అని రాసి ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్ పెరాన్సిస్ పెట్టేస్తాం. సో ఇప్పుడు ఏమవుతాయంటే ఇందులో ఈ స్టూడెంట్లో ఉన్న కీ వాల్యూ పేర్స్ అన్నీ కాపీ అయ్యి ఈ మైడిట్ అనే వేరియబుల్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇంకోసారి ప్రింట్ చేద్దాం, కామెంట్ తీసేసి. చూసారా, ఇక్కడ అబోవ్ వాల్యూసే మనకి అగైన్ ప్రింట్ అయినాయి, ఎందుకంటే స్టూడెంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ మైడిట్లోకి కాపీ అయ్యి ప్రింట్ చేసాం కాబట్టి. సో ఇలా మనం కాపీ చేసుకోవచ్చు. దీనికి కాపీ మెథడ్ ఒకటే కాదు, ఇంకో మెథడ్ కూడా ఉంది కాపీ చేయాలనుకుంటే, అదే డిట్ మెథడ్. ఈ డిట్ మెథడ్ యూస్ చేసి కూడా మనం వాల్యూస్ అనేవి, కీ వాల్యూస్ అనేవి ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్లే కాపీ చేయొచ్చు. అది కూడా చూద్దాం ఒకసారి. దీనికి కామెంట్ పెట్టేసాం కదా, ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇవి నాకున్న నార్మల్ వాల్యూస్, కీ వాల్యూస్. సో దీన్ని ఇప్పుడు కాపీ చేసి ప్రింట్ చేస్తున్నా. బట్ కాపీ మెథడ్కి డిట్ మెథడ్కి సింటాక్స్
కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాపీ మెథడ్లో ఎట్లా యూజ్ చేసినా ఒక వేరియబుల్ తీసుకొని స్టూడెంట్ ఫస్ట్ నేను స్టూడెంట్ ఏ వేరియబుల్ వాల్యూ కీ వాల్యూ అయితే కాపీ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. దాని తర్వాత కాపీ మెథడ్ అనేది యూజ్ చేస్తాను కాపీ కావాలి కాబట్టి. బట్ డిట్లో అలా కాదు. ఫస్ట్ డిట్ మెథడ్ యూజ్ చేసి ఇలా డిట్ అని రాసి ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ ఇచ్చేస్తాం. దీని లోపల మనం ఏ వేరియబుల్లో ఉన్న కీ వాల్యూ పేర్స్ అనేటివి కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇక్కడ నేను స్టూడెంట్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి ఈ కీ వాల్యూస్ అన్ని స్టూడెంట్ అనే వేరియబుల్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ స్టూడెంట్ అనేది ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఈ మై డిట్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా ఫస్ట్ ఈ కీ వాల్యూ పేర్స్ అన్ని ప్రింట్ అయినాయి నార్మల్గా. ఇప్పుడు కాపీ అయినటువంటి అగైన్ ప్రింట్ అయినాయి అనమాట. ఎలా కాపీ అవుతాయంటే ఈ డిట్ మెథడ్ యూజ్ చేసాం కదా, ఇలా డిట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఈ స్టూడెంట్లో ఉన్న కీ వాల్యూ పేర్స్ అన్ని డిట్ మెథడ్లోకి వచ్చేస్తాయి అనమాట, మైడిట్ వేరియబుల్లోకి. సో అప్పుడు ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఆ వచ్చేసినవన్నీ ఇలా ప్రింట్ అయిపోతాయి అగైన్ సెకండ్ టైం. ఇలా కాపీ చేసుకోవచ్చు అనమాట. మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో నెస్టెడ్ చూసినాం, లూప్స్లో నెస్టెడ్ చూసినాం, అలాగే డిక్షనరీస్లో కూడా నెస్టెడ్ డిక్షనరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో నెస్టెడ్ డిక్షనరీస్ అంటే ఒక డిక్షనరీలో ఇంకో డిక్షనరీ అలాగే ఉండడం అనమాట. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనేది తీసుకున్నాం కదా, దీంట్లో ఇలా ఎక్కువ వాల్యూస్ అనేది ఇచ్చేసా. సో లైక్ ఇదంతా ఒక కీ వాల్యూ, అగైన్ ఇదంతా ఇంకో కీ వాల్యూ 2 అని ఇచ్చేసి, అగైన్ 3 అనేదంతా ఇంకో కీ వాల్యూ పేరు, అగైన్ 4 వాల్యూ అంతా 4 అనేదంతా ఇంకో కీ వాల్యూ పేరు, ఇలా ఇస్తాను అనమాట. మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ ఒక్క కీ వాల్యూని తీసుకున్నా స్టూడెంట్ అనేసి, దీని లోపల డైరెక్ట్ నేమ్ ఏజ్ కోర్స్ ఇచ్చేసిన. బట్ ఈ నెక్స్ట్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను స్టూడెంట్ 1 ఇక్కడ 1 అనేది ఒక్కటి మెన్షన్ చేశాను, స్టూడెంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఈ 1లో నేను ఏమి ఇచ్చా, నేమ్ ఏజ్ ఇచ్చా రవి 20 అని, అగైన్ 2లో నేమ్ ఏజ్ సీత 21, 3లో కూడా సేమ్ అవే, 4లో కూడా ఇంకా అవే. సో దీన్ని ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో దీన్నే మనం నెస్టెడ్ డిక్షనరీస్ అని అంటాం అనమాట. సో ఒకసారి చూద్దాం ప్రింట్ చేసి. ఇలా నేమ్ ఫస్ట్లో ఏమొచ్చింది, నేమ్ రవి ఏజ్ 20 ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ సెకండ్లో నేమ్ అనేది సీత ఉంది, ఏజ్ అనేది 21 ఉంది. థర్డ్లో నేమ్ అనేది గీత ఉంది, ఏజ్ అనేది 22 ఉంది. ఫోర్త్లో నేమ్ అనేది రాము ఉంది, ఏజ్ అనేది 23 ఉంది. ఇలా నెస్టెడ్ డిక్షనరీస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నెస్టెడ్ డిక్షనరీస్లో ఐటమ్స్ అనేది ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఓకే, ఇక్కడ నేను సేమ్ అబోవ్ ఇన్పుట్ ఇక్కడ కూడా ఇచ్చేసా. ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ చేసేది చూద్దాం. ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసా. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ అనే వేరియబుల్ ఇచ్చేసా. ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఏది స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అనే వేరియబుల్ ఇచ్చేసా. నేను ఏ కీని అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నానో, ఐ మీన్ ఏ డిక్షనరీస్ అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నానో ఆ డిక్షనరీ నేమ్ ఇక్కడ ఇస్తున్నా. సో ఫస్ట్ డిక్షనరీని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా, ఐ మీన్ ఈ డిక్షనరీని. సో దీన్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా కాబట్టి 1 అనేది మెన్షన్ చేశా. దీంట్లో వాల్యూస్ ఉన్నాయి కదా, కీ వాల్యూస్ నేమ్ ఏజ్ అని, దీంట్లో నేను ఏది యాక్సెస్ చేయాలనుకుంటున్నానో అది ఇస్తాను అనమాట. సో ఇక్కడ నాకు నేమ్ అనేది కావాలి, సో అందుకని నేమ్ అనే కీని ఇచ్చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 1లో ఉన్న నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ చూద్దాం, రవి. సో ఇలా రవి వచ్చింది కదా, 1లో ఏముంది, నేమ్ రవి ఉంది కాబట్టి రవి అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇలా నెక్స్ట్ డిక్షనరీస్లో ఐటమ్స్ అనేవి ఈ వేగా యాక్సెస్ చేసుకుంటూ వస్తాం మనం. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిక్షనరీస్. సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ వేరియబుల్ మార్క్స్, నెక్స్ట్ వేరియబుల్ టోటల్. సో ఈ మార్క్స్ వేరియబుల్లో ఒక డిక్షనరీని డిఫైన్ చేసి దీంట్లో 3 కీ వాల్యూ పేర్స్ ఇచ్చాను అనమాట, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అని. సో దీన్ని ఈ 3 వాల్యూస్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నా. దానికోసం ఇలా సెకండ్ వేరియబుల్ తీసుకొని టోటల్ అని దీంట్లో సమ్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. ఈ సమ్ అనే మెథడ్లో ఏవేవి రాలా, నాకు మార్క్స్ అని. సో ఇక్కడ ఏ వేరియబుల్ని అయితే నేను యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ని ఇక్కడ మెన్షన్ చేసి నేను ఇక్కడ కీస్ని నేను యాడ్ చేయలే, వాల్యూస్ని ఒక్కటే యాడ్ చేస్తున్నా. వాల్యూస్ అంటే ఇవే కదా, 80, 70, 75. సో ఇవే కదా వాల్యూస్ అంటే. సో ఇవి ఒక్కటి యాడ్ చేయాలి కాబట్టి వాల్యూస్ అనే మెథడ్ నేను యూజ్ చేసిన. సో మనకి ఏం చేయాలి, ప్రింట్లో మార్క్స్ అనేది ప్రింట్ కావద్దు, ఎందుకంటే మార్క్స్లో కీ వాల్యూ పేర్స్ ఒక్కటి ఉన్నాయి. సో టోటల్ అనేది మనం ప్రింట్ చేయాలి. టోటల్లోనే కదా సమ్ అనే మెథడ్ని యూజ్ చేసింది, అందుకోసం ఇక్కడ టోటల్ అనేది ప్రింట్ చేద్దాం. సో 225 వచ్చాయి. సో ఈ 80, 70, 75 అనేది యాడ్ అయిపోయి
225 అని ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా డిక్షనరీ వాల్యూస్ అనేది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ డిక్షనరీలో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోవాలనుకుంటే సేమ్ ఇక్కడ సమ్ అని ఎలా అయితే యూజ్ చేసినామో మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలనుకుంటే మ్యాక్స్ అని కూడా యూజ్ చేస్తాం. మినిమం వాల్యూ కనుక్కోవాలనుకుంటే మిన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో ఇందులో 3 వాల్యూస్ ఇచ్చాం కదా, ఈ 3 వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏది 80, మినిమం వాల్యూ 70. సరే అవుట్పుట్ చూద్దాం. సో 80, 70 ఇలా ప్రింట్ అయిపోయి